హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్ ఏదైతే కంపెనీ ఉందో, డీఆర్ఎల్ అనే కంపెనీ, ఫార్మా కంపెనీ. ఈ కంపెనీలో జాబ్ నోటిఫికేషన్ ఒకటి రిలీజ్ అయింది. ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకోవడం కోసం అయితే ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. దీని గురించి మనం ఈ వీడియోలో అన్ని క్లియర్‌గా మాట్లాడుకుందాం. ఫ్రెషర్స్ ఎవరైతే ఫార్మా ఇండస్ట్రీలోకి రావాలి అని చెప్పి అనుకుంటున్నారో, వాళ్ళు ఇలాంటి పెద్ద కంపెనీస్‌లో వాళ్ళ బిగినింగ్ అనేది స్టార్ట్ చేశారు అంటే, ఇన్ ఫ్యూచర్‌లో కూడా ఇలాంటి కంపెనీలో ఎక్స్‌పీరియన్స్ తీసుకొని బయటికి వచ్చారంటే చాలా మంచి ఆఫర్స్ అయితే రావడం జరుగుతుంది. సో, ఇలాంటి కంపెనీస్‌లో వేకెన్సీలు ఖాళీగా ఉన్నప్పుడు ఆ నోటిఫికేషన్‌కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ తెలుసుకొని ఇంటర్వ్యూ అయితే గ్రాబ్ చేసుకోవడానికైతే ట్రై చేయండి. ఓకే. మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ 2 స్టేట్‌లలో కూడా వేకెన్సీలనేవి ఖాళీగా ఉన్నాయి. ఎక్కడెక్కడైతే వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయో ఆ యూనిట్స్‌లోకైతే మిమ్మల్ని పంపించడం జరుగుతుంది. ఓకే. ఇంటర్వ్యూ లొకేషన్ ఎక్కడుంది అనేది కూడా నేనిప్పుడు చెప్తాను మీకు. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. అన్ని డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానెల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఆ నోటిఫికేషన్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. ఓకే. మనం ఇప్పుడు ఈ నోటిఫికేషన్ కూడా చూద్దాము. ఇక్కడ చూడండి, డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్ అని చెప్పి ఉంది కదా! ఈ కంపెనీలో అయితే ఫ్రెషర్స్‌ని తీసుకుంటున్నారు. క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సీ ఇంకా బీఎస్సీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో కెమిస్ట్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు, వాళ్ళనైతే రిక్రూట్ చేసుకుంటున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, వి ఆర్ లుకింగ్ ఫర్ యంగ్ టాలెంటెడ్ టు బీ ఏ పార్ట్ ఆఫ్ అవర్ ఆర్గనైజేషన్ ఎంఎస్సీ లేదా బీఎస్సీ కెమిస్ట్రీ అప్రెంటిస్ ట్రైనీ అని చెప్పి మెన్షన్ చేశారు. ఇక్కడైతే ఫ్రెషర్స్ ఎవరైతే ఎంఎస్సీ, బీఎస్సీ కంప్లీట్ చేస్తున్నారో వాళ్ళనైతే రిక్రూట్ చేసుకుంటున్నారు. తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్ యూనిట్స్‌లో ఎక్కడైతే వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయో అక్కడికైతే పంపించడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, కంపెనీలో బెనిఫిట్స్ వచ్చేసి సాలరీ వచ్చేసి మీకు ఫ్రెషర్స్‌కి 2.6 లాక్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. 2.6 లాక్స్ పర్ యానమ్ సాలరీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి మీకు 1 లాక్ వరకు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఫ్రీగా కంపెనీనే ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రీ క్యాంటీన్ ఇంకా సబ్సిడైజ్డ్ ట్రావెల్ అని చెప్పి మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. క్యాంటీన్ అయితే పూర్తిగా ఫ్రీ ఉంటుంది. ట్రావెల్‌లో వచ్చేసి సబ్సిడైజ్డ్ ట్రావెల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. దీనికొచ్చేసి లాస్ట్ ఈ 2 ఇయర్స్‌లో ఎవరైతే పాస్ ఔట్ అయ్యారో, అంటే 23, 24లో ఎవరైతే పాస్ ఔట్ అయ్యారో ఆ క్యాండిడేట్స్‌ని మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నారు. అంతకుముందు పాస్ అయిన క్యాండిడేట్స్ అనేది తీసుకోవట్లేదు. సో, అది చూసి మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. ఇక్కడొచ్చేసి మీకు ఎస్ఎస్‌సి, ఇంటర్మీడియేట్ ఇంకా బీఎస్సీ గాని, ఎంఎస్సీ గాని ఈ క్వాలిఫికేషన్ ఏవైతే ఉన్నాయో వీటిలో వచ్చేసి 60% కంటే ఎక్కువ మార్క్స్ అయితే రావాలి అని చెప్పి అంటున్నారు ఫ్రెండ్స్. 60 మార్క్స్ కంటే తక్కువ ఉన్నోళ్ళని కూడా రిక్రూట్ చేసుకోవట్లేదు. అది కూడా చూసుకోండి. పాస్ పర్సెంటేజ్ చూసుకొని మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ గ్యాప్ కూడా ఉండకూడదు అని చెప్పి అంటున్నారు. కంటిన్యూగా ఎస్ఎస్సీ నుంచి ఇప్పుడు బీఎస్సీ గాని, ఎంఎస్సీ వరకు కానీ ఎవరైతే కంటిన్యూగా స్టడీ కంప్లీట్ చేశారో వాళ్ళకి మాత్రమే రిక్రూట్ చేసుకుంటారు. మధ్యలో గ్యాప్ వచ్చిన వాళ్ళకైతే రిక్రూట్ చేసుకోవట్లేదు. ప్లస్ ఇంకా ఫ్లూయెంట్‌గా హిందీ గాని, తెలుగు గాని రావాలి. అలాగే దాంతో పాటు ఇంగ్లీష్ కూడా రావాలి అని చెప్పి అంటున్నారు. సో, ఎందుకంటే ఫారినర్స్ వచ్చి ఆడిట్‌లనేవి చేస్తూ ఉంటారు కాబట్టి కంపెనీస్‌లో. అలాంటి సమయంలో మనకు ఇంగ్లీష్ గాని, హిందీ గాని రావాలని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు ఆ పర్పస్‌లో. ఓకే. ఇక్కడ చూడండి, క్యాండిడేట్స్ హూ హావ్ కంప్లీటెడ్ దేర్ ఎంఎస్సీ, బీఎస్సీ ఇన్ 23, 24 ఆర్ ఓన్లీ ఎలిజిబుల్ అని చెప్పి మెన్షన్ చేశారు. మనం ఇంతకుముందు మాట్లాడుకున్న పాయింటే. దీంట్లో వచ్చేసి అన్ని 3 షిఫ్ట్స్‌లలో కూడా వర్క్ అనేది కంటిన్యూగా రన్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. సో, షిప్‌లలో వర్క్ చేయాలి అనుకున్న క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. నాకు షిప్‌లలో వర్క్ చేయడం కుదరదు, ఓన్లీ జనరల్ అన్న వాళ్ళకైతే ఈ వీడియోని స్కిప్ చేయొచ్చు. ఈ నోటిఫికేషన్ గురించి కూడా పట్టించుకోకూడదు మీరు. ఓకే. ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఫిబ్రవరి రోజైతే ఇక్కడ 4థ్ జనవరి అని చెప్పి మెన్షన్ చేశారు. బట్ 4థ్ ఫిబ్రవరి రోజైతే ఇంటర్వ్యూని కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. టైపికల్ ఎర్రర్ పడింది ఇది. 0402 ఇంటర్వ్యూ డేట్. ఓకే. మనకి ఇక్కడ టైపోగ్రాఫికల్ ఎర్రర్ పడింది. అది ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి ఎంవీఆర్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ గాజువాక, వైజాగ్ అని చెప్పి మెన్షన్ చేశారు. ఈ లొకేషన్‌లో వచ్చేసి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తున్నారు 4థ్ ఫిబ్రవరి రోజు. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే ఈ లొకేషన్‌కి వెళ్ళిపోయి ఇంటర్వ్యూ అనేది అటెండ్ అవ్వచ్చు మీరు. దానికి సంబంధించిన నోటిఫికేషన్ ఇమేజ్ చూడండి. నోటిఫికేషన్ ఇమేజ్‌లో చూడండి ఫ్రెండ్స్, ఫిబ్రవరి 4థ్ అని చెప్పి మెన్షన్ చేశారు. సో, అక్కడ టైపోగ్రాఫికల్ ఎర్రర్ పడింది కాబట్టి మనం దాన్ని సరి చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, 4థ్ ఫిబ్రవరి రోజైతే మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. మార్నింగ్ 10:00 వరకి మీ రిజిస్ట్రేషన్ అయితే తీసుకుంటారు. అంతకంటే ఎక్కువ లేట్ చేసి ఎళ్లారంటే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయకపోవచ్చు. సో, ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో 10 లోపు అయితే ఇంటర్వ్యూ లొకేషన్‌కి వెళ్ళిపోయి ఇంటర్వ్యూ అనేది అటెండ్ అవ్వండి. ఎంవీఆర్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ గాజువాక, వైజాగ్ అని చెప్పి ఈ లొకేషన్ ఉంది. ఈ లొకేషన్‌లో అయితే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. ఓకే.
ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. మీకు ఇంకా దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను అక్కడ క్లియర్ చేయడానికైతే ట్రై చేస్తాను. ఇలాగే నేను ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానల్‌లో రెగ్యులర్‌గా అప్లోడ్ చేస్తూ ఉంటాను కాబట్టి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. ఓకే. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్ యూ.